కారు దిగిన కవితక్క ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇక తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కసరత్తు స్పీడప్ చేశారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పిన కవిత శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్లారు. అసెంబ్లీ ముందుకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు. అయితే జాగృతి నేతల అభిప్రాయం తీసుకోగా తెలంగాణ జాగృతి సంస్థని రాజకీయ పార్టీగా మార్చాలని అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. మరికొందరు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో టీఆర్ఎస్ వచ్చేలా చూడాలని కవితను కోరినట్లు సమాచారం. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటంతో పాత టీఆర్ఎస్ పేరు కవిత పార్టీలో ఉండేలా చూడాలని సూచించారట. ఇక కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఈ ఏడాది ఆగస్టులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతి సంస్థను కవిత ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని శాసనమండలిలో కవిత ప్రస్తావించారు. 20 ఏళ్ల తర్వాత ఆగస్టులోని కవిత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని టాక్. జాగృతి జనంపాట ముగింపు సభను ఫిబ్రవరి నెలాఖరులో మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట కవిత. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కవిత మంచిర్యాలపై ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. గతంలో సింగరేణి కార్మిక విభాగంతో కలిసి పనిచేసిన అనుభవం కవితకు ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కవిత లెక్కలు వేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే కవిత మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే కవిత బీఆర్ఎస్ను వీడతానని ప్రచారం జరిగినప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది. కవిత రాజకీయ పార్టీ పెడతారని, ఆ తర్వాత కాంగ్రెస్లో కలుపుతారని, జస్ట్ లైక్ ఏ షర్మిల లాగా కవిత పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు. లేటెస్ట్గా అటు ఇటుగా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మర్రెడ్డి రంగారెడ్డి. కవిత కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. కవిత అంశంపై బీఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయినప్పుడే ఆమె కాంగ్రెస్లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలే కవిత చేరికను అడ్డుకుంటున్నారని, లేకపోతే ఇప్పటికే ఆమె కాంగ్రెస్లో చేరిపోయారనే చర్చ ఉంది. అయితే పార్టీ పెట్టాక ఆమె కాంగ్రెస్తో కలిసి నడుస్తారా లేక ఒంటరి పోరే సాగిస్తారా అన్నది వేచి చూడాలి.